సార్ ప్రీవియస్ క్లాస్లో మనము యూజర్స్ గురించి డిస్కస్ చేసాము. యూజర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము అడ్మిన్ యూజరు డిఫాల్ట్. సో సిస్టమ్ అడ్మిన్తో పాటు మనము ఒక యూజరు సిస్టమ్ అడ్మిన్ అంటారు, లేకుంటే ఇంకొక యూజర్ అడ్మిన్ యూజర్ అని కూడా మనం క్రియేట్ చేస్తాము. సో ఈ అడ్మిన్కి మనం నేమ్ కూడా ఇవ్వచ్చు. మనం ఏదైతే ఆర్గ్ చేస్తున్నామో ఆ ఆర్గ్ బేస్ మీద హెచ్టి అడ్మిన్, హన్సిర్ టెక్నాలజీ అడ్మిన్ అనే నేమ్ కూడా ఇస్తాము. ఆ, తర్వాత మనం క్రియేట్ చేసే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎండ్ యూజర్స్ని రెప్స్ అంటుంటాము. అంటే డిపెండ్స్ ఆన్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ మీద. సో ఈ సేల్స్ రెప్స్ని వీళ్ళని మనం యూజర్స్ అంటారు. యూజర్స్ ఆర్ సేల్స్ రెప్ వీళ్ళందరూ. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొన్నిసార్లు యూజర్స్ అంటుంటాము, కొన్నిసార్లు సేల్స్ రెప్స్ అనే మాట వాడుతూ ఉంటాను. ఏంటంటే సేల్స్ రెప్స్ అన్నా యూజర్స్ అన్నా లేదా ఎండ్ యూజర్స్ అని కూడా అంటుంటారు, ఎండ్ యూజర్స్. సో వీళ్ళంతా కూడా ఒకటే కిందకు వస్తుంది, ఎండ్ యూజర్స్, యూజర్స్, సేల్స్ రెప్స్ వీళ్ళందరూ కూడా. అలాగే ఇంటిగ్రేషన్ యూజరు లేదా మార్కెటింగ్ యూజరు. సో వీళ్ళంతా మనకి టైప్స్ ఆఫ్ యూజర్స్. సో టైప్స్ ఆఫ్ యూజర్స్ అంటే మన ఆర్గ్లో డిపెండ్స్ ఆన్ వీళ్ళకి అసైన్ చేసే ప్రొఫైల్ బట్టి వాళ్ళని టైప్ ఆఫ్ యూజర్ అంటారు. సపోజ్ యూజర్ అందరు ఈ ఇంటిగ్రేషన్ యూజరు యూజరే, మార్కెటింగ్ యూజరు యూజరే, కానీ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అసైన్. మనం అడ్మిన్ కూడా యూజరే, అంటే మొత్తం యూజరమే. అడ్మిన్ యూజరే, సేల్స్ రెప్ యూజరే, ఇంటిగ్రేషన్ యూజరే, మార్కెటింగ్ యూజరే. అలాగే డిస్ట్రిక్ట్ మేనేజర్ అతను యూజరే, డిఎం, డిస్ట్రిక్ట్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ఆర్ఎం వీళ్ళందరూ కూడా యూజర్సే. సో కాకుండా డిపెండ్స్ ఆన్ దేర్ ప్రొఫైల్ తోటి, వాళ్ళ ప్రొఫైల్ మీద మనం వాళ్ళకి ఇతను డిస్ట్రిక్ట్ మేనేజర్, ఇతను రీజనల్ మేనేజర్ అని అంటాము. సో ప్రతి వాళ్ళు యూజర్ కిందే కౌంట్ అవుతారు లేదా కన్సిడర్ అవుతారు సేల్స్ ఫోర్స్లో. సో సమన్యాయం సేల్స్ ఫోర్స్ అందరికి కూడా యూజరే. సో ఇక్కడ మనం యూజర్స్ని నిన్న యూజర్స్ గురించి కొన్ని పాయింట్లు చెప్పుకున్నాము. యూజర్ అనే వాళ్ళు మన ఆర్గుని యాక్సెస్ చేసే వాళ్ళు అనేసి. అలాగే యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మేజర్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అనేవి, వాటితో పాటుగా ఈ లైసెన్స్ కాస్ట్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం నిన్న మిస్ అయిన పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ డీయాక్టివేషన్ అండ్ ఫ్రీజ్. సో ఇక్కడ యూజర్స్లో మనం లెఫ్ట్ సైడ్ నేను ప్రొడక్షన్ ఆర్గ్లోకి లాగిన్ అయ్యాను. యూజర్స్ పైన టిక్ చేస్తే ఇక్కడ ఒకేసారి మనము యూజర్ని సెలెక్ట్ చేసి ఈశ్వర్ శివ అని. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మనకి డియాక్టివ్ అనే ట్యాబ్ లేదు. ఈ ట్యాబ్ బటన్ మనం పెట్టేయచ్చు ఈ పేజ్ లేఅవుట్లో. లేకుంటే ఇలా ఈశ్వర్ శివ పైన టిక్ చేసి, సో మీకు పర్చేజ్డ్ వర్షన్లో ఇక్కడ డియాక్టివ్ యూజర్ అని కూడా ఉంటుంది టాప్లోనే. ఓకే, ఇక్కడ టాప్ బటన్ లేదా మనం బటన్ పెట్టేయచ్చు. అలా కాదు అనుకుంటే ఎడిట్ చేసి ఈ చెక్ బాక్స్ని అన్చెక్ చేసేయటమే. ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఈ చెక్ బాక్స్ని దీని కనుక టిక్ చేసాం అనుకోండి, ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. ఓకే, డియాక్టివేటింగ్ యూజర్, రిమూవ్ దెమ్ ఫ్రమ్ ఆల్ డెలిగేటెడ్ గ్రూప్స్ అండ్ షేరింగ్ ప్రివిలేజ్ ఎవ్రీథింగ్ అండి. ఇక ఈ యూజర్ సపోజ్ ఒక పర్సన్ కంపెనీ నుంచి మూవ్ అవుతున్నాడు, అతను ఇంకా యాక్సెస్ ఇవ్వకూడదు అన్నప్పుడు జస్ట్ డియాక్టివేట్ చేసేసామంటే డియాక్టివేట్ అయిపోతుంది. సో నేను దీన్ని సేవ్ చేయలేదండి, క్యాన్సిల్ చేశాను. సో ఈశ్వర్ శివాని మీరు డియాక్టివేట్ చేయాలి అంటే ఎడిట్ టిక్ చేసి ఈ చెక్ బాక్స్ అన్చెక్ చేసేసి సేవ్ చేసేసారంటే డియాక్టివేట్ అయిపోతుంది. సో డియాక్టివేట్ అయిన తర్వాత ఇక ఈ యూజర్ సిస్టమ్ని యాక్సెస్ చేయలేరు. ఇక్కడ మీరు డియాక్టివేట్ చేస్తే ఏమవుతుంది అంటే, మనం ఇంకొక యూజర్ ఉండి ఒకరిని డియాక్టివేట్ చేస్తే బాగుండేది. సో నో ప్రాబ్లం, మీరు టెస్ట్ చేయండి ఇది. సో ఇక ఇంకొక యూజరు, అంటే మీరు 2 or 3 యూజర్స్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మనం అండర్ కంపెనీ ప్రొఫైల్లో సో ఒక యూజర్ని డియాక్టివేట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ సెటప్లో కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసి లైసెన్సెస్ కింద 3 ఉన్నాయి, ఒకటి యూటిలైజ్ చేసాము చూసారు కదా, ఇంక రిమైనింగ్ 2 ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే డియాక్టివేట్ చేస్తారో, డియాక్టివేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ యూజ్ లైసెన్సెస్ 0 అవుతాయి, టోటల్ లైసెన్సెస్ 3 ఉంటాయి, రిమైనింగ్ లైసెన్సెస్ మళ్ళీ 3 అవుతాయి. సో మనం ఆల్రెడీ ఒక లైసెన్స్, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ లైసెన్స్, ఒక లైసెన్స్ యూజ్ చేసి ఉన్నాం కాబట్టి దానివల్ల మనకేమైంది, ఇక్కడ ఒక లైసెన్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా చూపిస్తుంది. టోటల్ లైసెన్సెస్ అనేది ఒకటి యూజ్డ్.
సో రిమైనింగ్ 2. ఇవి మీరు ఒక యూజర్ని మల్టిపుల్ 2-3 యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళని కనుక డియాక్టివేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇవి. సో అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే యూజర్ డియాక్టివేషన్ అనేది మనకు ఒక ఆప్షన్ ఉంది. దాంతో పాటుగా ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే ఎప్పుడు చేస్తారంటే యూజర్ డియాక్టివేషన్ చేస్తే లైసెన్స్ ఫ్రీ అవుతుంది. అలాగే ఇక అతనికి మొత్తం కంప్లీట్ సిస్టమ్ యాక్సెస్ అనేది లాక్ అయిపోతుంది. ఆ కేసెస్లో డియాక్టివేట్ చేస్తారు. ఫ్రీజ్ అనేది ఎప్పుడు చేస్తారంటే సపోజ్ యూజర్ ఆన్ సిక్ లీవ్ కానీ, సిక్ లీవ్ అంటే లాంగ్ టర్మ్ సిక్ లీవ్లో ఉన్నారు. ఓకే, అది మెటర్నిటీ లీవ్ కావచ్చు, ఏమైనా మెడికల్ లీవ్ కావచ్చు, ఏవైనా లీవ్లో ఉన్నారు. సో ఈ టైంలో ఇతని యాక్సెస్ ఉండాలి సిస్టంలో, కానీ అతను వచ్చే వరకు అతని యాక్సెస్ని మిస్యూజ్ చేయకూడదు ఎవరు. ఓకే, ఇతను ఆల్రెడీ సిస్టంలో యాక్టివ్లోనే ఉండాలి, అంటే ఇతని ప్రొఫైల్ ఉండాలి సిస్టంలో, కానీ ఆ యాక్సెస్ని ఎవరు మిస్యూజ్ చేయకూడదు అన్నప్పుడు ఫ్రీజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుందంటే మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్లో కొన్నిసార్లు మనం అమౌంట్ వేయలేదనుకోండి కంటిన్యూగా, అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం వెళ్ళి కొంత అమౌంటో లేదా ఏదో ఒక ప్రూఫ్ సబ్మిట్ చేస్తే అకౌంట్ యాక్టివ్ అవుతుంది. సో మీరు సిమిలర్గా అలా అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీజింగ్ అంటే లైసెన్స్ కన్జ్యూమ్ అయ్యే ఉంటుంది, మనకి లైసెన్స్ రిలీజ్ అవ్వదు. ఓన్లీ డీయాక్టివేట్ చేస్తేనే లైసెన్స్ రిలీజ్ అవుతుంది. అలాగే అతను మళ్ళీ సిస్టమ్ యాక్సెస్ చేయలేడు. ఫ్రీజింగ్ అంటే యూజర్ యాక్టివ్లోనే ఉంటారు. సో ఇప్పుడు మనం యూజర్ని ఫ్రీ చేద్దాం, ఆగండి. సో ఆబ్జెక్ట్ నేమ్ యూజర్ లాగిన్. ఓకే, ఈజ్ ఫ్రమ్ ఫ్రోజన్ కామన్ నేమ్ ఎక్స్పోర్ట్. ఓకే, సో ఇది యూజర్, ఓన్లీ యూజర్ ఐడినే వస్తుందా? ఇవి మనకి ఐడీలు వచ్చాయి. డూప్లికేట్ ఫ్రమ్ యూజర్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇవి ఎస్క్యూఎల్ క్వరీస్. ఐడి కామా నేమ్. సో ఇక్కడ మనకి ఈశ్వర్ శివ అనే యూజర్ ఐడి ఉంది. ఈ యూజర్ ఐడి ఈజ్ ఫ్రోజన్ అంటే ఫాల్స్ ఉందండి. అంటే ఈ యూజర్ ఐడి ఎవరిది అంటే ఈశ్వర్ శివ అనే యూజర్ది ఈ ఐడి తీసుకున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ రావట్లేదు, అంటే ఇందులో యూజర్ లాగిన్లో నేమ్ నేమ్ అనే ఫీల్డ్ లేనట్లుందో, వాళ్ళు ఇవ్వలేదు. సో అందుకోసం అని యూజర్ ఐడి ఇది. సో ఈశ్వర్ శివ ఫాల్స్ ఉంది, ఈజ్ ఫ్రోజన్ అంటే ఫాల్స్. ఒక యూజర్ శివ అనే కాదు, రిమి ఇప్పటి వరకు మన ఆర్గ్లో ఉన్న యూజర్స్ని ఎవరిని కూడా మనం ఇన్యాక్టివ్ ఐ మీన్ ఫ్రీ చేయలేదు. సో ఫ్రీ చేస్తే ఏమవుతుంది అంటే ఆ రెప్ అనే వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు. ఇక్కడ మనకు ఆర్గ్లో మళ్ళీ మీకు యాక్టివ్లోనే చూపిస్తుంది. ఇప్పుడు ఈశ్వర్ శివాని నేను ఫ్రీ చేశాను అనుకోండి, ఫ్రీ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ యాక్టివ్లోనే ఉంటారు. బట్ ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ చూసారా? ఇక్కడ ఫ్రీ చేసామనుకోండి, సో మనం యూజర్ లాగిన్ అవ్వలేరు. సో ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్ అయ్యాం కదా, ఆ లాగిన్ కూడా సిస్టమ్ ఎర్రర్ అని త్రో చేస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రీ చేస్తే చేస్తున్నాను చూడండి. యూజర్ని ఫ్రీ చేశాను. సో నేను కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాను, ఫ్రీ చేసినా సరే. త్రీ లైసెన్సెస్, యూజ్డ్ 1 లైసెన్స్, రిమైనింగ్ 2 లైసెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి. నేను రేపు లాగిన్లో ఉన్నా, చూసారా? వెళ్ళిపోయింది లాగిన్. లాగిన్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే మనకి ఇక్కడ యాక్సెస్ అనేది ఉండదు. సో ఈ యాక్సెస్ ఎందుకు ఉండదు అంటే మీరు ఈవెన్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చిన, సో నేను ఇప్పుడు దీనికి కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నాను చూడండి. ఓకే, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ట్రై చేస్తున్నాను.
ఈవెన్ మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ట్రై చేసినా సరే యూజర్ ఫ్రీజ్లో ఉన్నప్పుడు మీరు లాగిన్ కాలేరు. సో ఇది ఒక బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్. చూడండి, ప్లీజ్ చెక్ యువర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇఫ్ యూ స్టిల్ కాంట్ లాగిన్, కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. మీ అడ్మినిస్ట్రేటర్ని కనెక్ట్ అవ్వండి అని ఎర్రర్ త్రో చేస్తుంది. సో మనం ఎందుకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని కనెక్ట్ అవ్వండి అంటుంది అంటే, మనం ఇక్కడ యూజర్ని ఫ్రీజ్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ యూజర్లోకి వెళ్తున్నాను. యూజర్స్ ఈశ్వర్ శివ, అన్ఫ్రీజ్, ఫ్రీజింగ్కి డీయాక్టివేషన్కి క్లియర్గా గుర్తుపెట్టుకోండి సార్. అది మీకు ఇంటర్వ్యూలో కూడా ఆ క్వశ్చన్ బాగా అంటే ఎక్కువ టైమ్స్ అడుగుతూ ఉంటారు. సారీ, ఈమెయిల్ ఐడి తప్పించాను. యూజర్ నేమ్ యూజర్ నేమ్ యూజర్ నేమ్ సో మనం ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళని ఫ్రీ చేస్తామో, ఫ్రీ చేసినప్పుడు మనకి యాక్సెస్ ఉండదు సార్. ఫ్రీ చేయనప్పుడు మాత్రం మనకు మళ్ళీ యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రీ చేస్తే మనం లాగిన్ కాలేము ఆ రెప్ అకౌంట్లోకి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం నిన్న యూజర్కి సంబంధించి ఈ 2 పాయింట్స్, డియాక్టివేషన్, ఫ్రీజ్, ఈ పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఫ్రీ చేసే సందర్భాలు ఇది ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ సిక్ లీవ్ అని కానీ, లేదా ఏమైనా మెడికల్ లీవ్లో వెళ్ళినా సరే అలాంటి టైంలో ఫ్రీ చేస్తారు. లేదు, ఒక 10 డేస్ బిజినెస్ ట్రిప్లో వెళ్తున్నాను, సో ఈ టైంలో ఏంటంటే నా అకౌంట్ నేను యాక్సెస్ చేయను అన్నప్పుడు కూడా మనం ఫ్రీ చేయొచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా టికెట్ ట్రై చేసినప్పుడు అన్ఫ్రీజ్ మై అకౌంట్ అని చెప్పినప్పుడు అలా చేయొచ్చు. సో ఇవి. ఆ తర్వాత మనం ప్రొఫైల్స్లో వచ్చినప్పుడు బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి: స్టాండర్డ్ ప్రొఫైల్, కస్టమ్ ప్రొఫైల్. స్టాండర్డ్ ప్రొఫైల్, మనము ఎప్పుడు కూడా ప్రొఫైల్ని స్క్రాచ్ నుంచి ప్రిపేర్ చేయము. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫైల్ని ఎప్పుడు కూడా మనం స్క్రాచ్ నుంచి ప్రిపేర్ చేయము. ఏదైతే స్టాండర్డ్ ప్రొఫైల్ ఉందో ఈ స్టాండర్డ్ ప్రొఫైల్ని క్లోన్ చేసుకొని ఒక కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాము. నిన్న మనము ఒక కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం క్లోన్ చేసి. ఆ కస్టమ్ ప్రొఫైల్ నేమే నిన్న మనం ఇచ్చిన ప్రొఫైలు. ఇవి సేల్స్ రేప్ ఇండియా అనేది కస్టమ్ ప్రొఫైల్. సో ఈ సేల్స్ రేప్ ఇండియా అనే కస్టమ్ ప్రొఫైల్ నిన్న మనం క్రియేట్ చేసాము. సో ఈ ప్రొఫైల్ మనకి ఇలాగా లాంగ్ లెంత్లో కనిపిస్తుంది. అది నిన్న మీకు ఎండింగ్లో చెప్పాను, ఇలా కనిపిస్తూ ఉంది. సో నాకు ఇన్ని పేజెస్గా, అంటే ఇంత లెంతీగా కాకుండా షార్ట్ కట్ ఫామ్లో కనిపించాలి ఈ ప్రొఫైల్ అంటే మీరేం చేయాలి అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. అండర్ యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్లో ఎన్హాన్స్డ్ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే ఒకటి ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేస్తే, యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్లో ఎన్హాన్స్డ్ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే లైన్ కనుక మీరు ఎనేబుల్ చేస్తే, ఎనేబుల్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనం ఏదన్నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే, సో నేను ఇక్కడ టాప్లో చూడండి, టాప్లో ఎస్ పైన టిక్ చేస్తున్నాను, సేల్స్ రేప్ ఇండియా ప్రొఫైల్ మీద టిక్ చేశాను. సేల్స్ రేప్ ఇవి మీకు టూర్ అండి, జస్ట్ దీనికి సంబంధిస్తుంది. సో నేను స్కిప్ కొట్టేశాను. సో ఈ సేల్స్ రేప్ ఇండియా అనే ప్రొఫైల్ ఇది కస్టమ్ ప్రొఫైల్ స్టాండర్డ్ అంటే ఇక్కడ చూడండి కస్టమ్ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఉంది. సో ఇది కస్టమ్ ప్రొఫైల్. సో నిన్న మనము ఈ హన్షిత్ టెక్నాలజీ అనే యాప్ ఈశ్వర్ శివ అనే యూజర్కి ఏం చేసాము, ఓన్లీ స్టూడెంట్స్ బ్యాంకు ఇచ్చాము. సో ఇప్పుడు స్టూడెంట్ బ్యాంక్ ఇచ్చాము. ఓకే, సో స్టూడెంట్లో నాకు ఆల్ రికార్డ్స్ ఇవి కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో
ఎడిట్ లేబుల్స్ అని ఉన్నాయి. ఎడిట్ లేబుల్ ఉన్నాయి కానీ నేను మొదలు టిక్ చేశాను. టిక్ చేసి చూడండి, ఇక్కడ నాకు ఏమీ పర్మిషన్స్ లేవు. నేను ఓన్లీ జస్ట్ డేటా చూడగలుగుతున్నాను కానీ నాకు ఇక్కడ ఏమీ డేటా మోడిఫై చేసే రైట్స్, పెన్సిల్ ఐకాన్ అంటూ ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే మనము ఓన్లీ వ్యూ యాక్సెసే ఇచ్చాము. స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఈశ్వర్ శివ అనే యూజర్కి ఓన్లీ మనము రీడ్ యాక్సెస్ ఇచ్చాము. సో అది ఎలా ఇచ్చామో ఇక్కడ చూస్తున్నా. నేను ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ పైన టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సింపుల్గా ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ టిక్ చేసిన తర్వాత మనకి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూపిస్తాయి. ఇందులో పేజ్ లేఅవుట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందని దానికి దీనికి చూడండి. సో ఇక్కడ మనకున్న ఆబ్జెక్ట్స్ అన్ని చూపిస్తున్నాయి. ఓకే, మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు సేమ్ పాత మోడల్లోనే పెట్టేసుకోండి అండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్స్ ఇచ్చాము వీళ్ళకి, స్టూడెంట్ పేజ్కి వెళ్తున్నా, స్టూడెంట్స్ బ్యాంక్ అని ఇచ్చాను. సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను ఈశ్వర్ శివ అసైన్ చేసిన ప్రొఫైల్లో. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్ ఉందండి. ఈ స్టూడెంట్కి ఏమేమి ఇచ్చాము, ఇది కస్టమ్ ఆబ్జెక్ట్, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంది. ఇప్పటి వరకు 14 ఫీల్డ్స్ క్రియేట్ చేశాము. ట్యాబ్ డిఫాల్ట్ ఆన్ ఉంది. అసైన్ చేసిన లేఅవుట్ స్టూడెంట్ లేఅవుట్ అనే లేఅవుట్ అసైన్ చేశాము, పేజ్ లేఅవుట్. ఇవి మొత్తం. సో నేను స్టూడెంట్ పైన టిక్ చేస్తున్నాను. కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చున్నాను. సో ఇప్పుడు నేను వీళ్ళకి క్రియేట్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే క్రియేట్ యాక్సెస్ అంటే మళ్ళీ ఒక్కసారి స్టూడెంట్లోకి వస్తున్నాను. ఇక్కడ చూడండి, న్యూ అనే ఆప్షన్ లేదండి, ఇది న్యూ కాంటాక్ట్. అది వేరు. మనకి స్టూడెంట్ రికార్డ్ అనేది ఇక్కడ చూడండి, న్యూ రికార్డ్ క్రియేట్ చేసే రైట్స్ వీళ్ళకి లేవు. న్యూ రికార్డ్ క్రియేట్ చేయడానికి ఇప్పటి వరకు పర్మిషన్ లేవు. ఓకేనా స్టూడెంట్. సో నేను ఇక్కడ ప్రొఫైల్లో మరొకసారి అండి, ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఇవ్వాలి. సో ఎడిట్ చూజ్ చేసుకొని ఎడిట్, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది ఎందుకు, క్రియేట్. ఓకే, క్రియేట్ తీసుకొని సేవ్ చేస్తున్నానండి. సో నేనేం చేశాను, ఇప్పుడు ఇంకొక పర్మిషన్ ఇచ్చాను. ఒక్క ఆబ్జెక్ట్కి ఈ ప్రొఫైల్కి సంబంధించి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ పైన క్రియేట్ అనే పర్మిషన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ క్రియేట్ పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు చూసారు ఏమీ లేవు ఇక్కడ న్యూ అనే బటన్. ఇక్కడ చూసారు, ఇప్పుడు న్యూ బటన్ యాడ్ అయ్యింది. న్యూ బటన్ అనేది కనిపిస్తుంది. న్యూ పైన టిక్ చేశాను అనుకోండి. 1 సెకండ్, రీఫ్రెష్, న్యూ, ఇవిగోండి. ఇప్పుడు మీరు కొత్త రికార్డు క్రియేట్ చేయగలరు. సో ఈ కొత్త రికార్డులో నేనేమనుకుంటున్నానంటే ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ లేదా డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ ఫీల్డ్ అనేది ఈ రెప్కి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. అంటే ఈ రెప్ న్యూ క్రియేట్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ ఈ రెప్ కనిపించకూడదు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్ ఇచ్చాం. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లెవెల్లో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడున్నారు ఏంటంటే ప్రొఫైల్ వచ్చి సేల్స్ రెప్. ఓకే, ఇవి వచ్చేసి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో ట్యాబ్ అనేది డిఫాల్ట్ ఆన్ పెట్టాము. తర్వాత ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అతనికి ఏమున్నాయి, రీడ్, క్రియేట్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కింద ఫీల్డ్ పర్మిషన్స్ ఉన్నాయి చూసారా, వీటినే ఎఫ్ఎల్ఎస్ అంటారండి, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఎఫ్ఎల్ఎస్ అంటారు. ఎఫ్ఎల్ఎస్ ఇప్పుడు సిస్టంలో ఎప్పుడైనా మనకు ఒక రెప్ కనుక నేను ఇది చేయలేకపోతున్నాను అన్నారంటే, అతనికి ఒక ఫీల్డ్ నాకు సరిగా యాక్సెస్ లేదు అంటే ఎఫ్ఎల్ఎస్ చెక్ చేయండి అంటారు, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఎఫ్ఎల్ఎస్లోకి వెళ్ళి చెక్ చేయండి అతనికి యాక్సెస్ ఉందా లేదా అని అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళా ఎడిట్ చేసి ఎఫ్ఎల్ఎస్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎఫ్ఎల్ఎస్.
ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఈ పదం బాగా నోటెడ్ చేసుకోండి ఈరోజు. ఎఫ్ఎల్ఎస్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఎఫ్ఎల్ఎస్ యాక్సెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ అడ్మిషన్ డేట్ అనే దాన్ని ఇస్తున్నాను, బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తున్నాను, డిపార్ట్మెంట్ అనేది తీసేస్తున్నా. సో డిపార్ట్మెంట్ అనే దానికి యాక్సెస్ తీసేసాను. ఏది ప్రొఫైల్ లెవెల్లోనే తీసేస్తున్నాను. ప్రొఫైల్ లెవెల్లో డిపార్ట్మెంట్ అనే యాక్సెస్ తీసేసాను, సేవ్ చేస్తున్నా. సో ఇది సేవ్ అవుతుంది. స్టూడెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను న్యూ టిక్ చేస్తే ప్రస్తుతానికి ఇక్కడ డిపార్ట్మెంట్, ఓకే, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తున్నానండి. న్యూ, ఇంకొకసారి రీఫ్రెష్ చేయాలి. స్టిల్ ఇక్కడ మీకు జస్ట్ ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అనేది ఉంది, కానీ అందులో ఉన్న డేటా కానీ మీరు ఏమి ఇవ్వలేరు, అలాగే ఏమి చూడలేరు ఈ డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్లో. సో ఈ ఫీల్డ్ జస్ట్ డిపార్ట్మెంట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, కానీ దీనికి సంబంధించి డేటా ఇవ్వలేరు. సో ఈ డిపార్ట్మెంట్ మేబీ దేని మీద డిపెండెంట్ ఫీల్డ్. సో మనం తీసేసిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ చూసారా, రీడ్ యాక్సెస్ లేదు, ఎడిట్ యాక్సెస్ లేదు. సో అసలు ఆ ఫీల్డ్లో ఉన్న డేటా ఏది వీళ్ళకి చూడటానికి రైట్ ఉండవు. సో ఒక్కసారి మనం ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము, పాత రికార్డు ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. సో నవీన్ ఓపెన్ చేశాను, చూసారా డిపార్ట్మెంట్ ఫీల్డ్ అనేది బ్లాంక్ ఉంది. సో ఇంకా టెస్ట్ అంటే వీటన్నిటిలో మనం ఏదైనా డేటా ఇచ్చున్నాము, ఇదేమి ఇతనికి కనిపించట్లా. అసలు నాకు ఆ ఫీల్డే కనిపించకూడదు కంప్లీట్గా. టెస్ట్ 2 చూసారా, ఈవెన్ మనం ఒక్కసారి అడ్మిన్లోకి వస్తున్నాను, మీకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నానండి. హోమ్ పేజ్కి వెళ్దాము. హోమ్ పేజ్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఇప్పుడు నేను అడ్మిన్ పేజ్లో ఉన్నాను. ఇక్కడ మనకి ఫీల్డ్స్ టు డిస్ప్లే, జస్ట్ ఇక్కడ డైరెక్ట్ ప్రతి రికార్డు ఓపెన్ చేయకుండా నేను ఒకేసారి ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. లిస్ట్ వ్యూ కమాండ్, చాలా ఓకే, డిపార్ట్మెంట్. సో ఇక్కడ మధు అనే రికార్డుకి డిపార్ట్మెంట్ మెకానికల్ ఉంది, చూశారు కదా. మధు అనే రికార్డుకి డిపార్ట్మెంట్ అనే వాల్యూ అనేది కనిపిస్తుంది, ఏది మనకి అడ్మిన్లో. సో ఈ మధు రికార్డుకి నేను స్టూడెంట్లోకి వెళ్ళి చూస్తున్నాను మళ్ళా. ఆల్ మధు అనే రికార్డు ఉంది, ఇక్కడ చూసారా డిపార్ట్మెంట్ బ్లాంక్గా ఉంది. సో డిపార్ట్మెంట్ వాల్యూ అనేది అతను ఏమీ చూడలేడు, ఎడిట్ చేయలేడు. సో ఇక్కడ ఒక ఫీల్డ్ కనిపిస్తుంది కదా, నాకు ఈ ఫీల్డ్ కూడా కనిపించకూడదు. డిపార్ట్మెంట్ అనే ఫీల్డే కంప్లీట్గా కనిపించకూడదు, వాల్యూస్ కాదు, ఈ డిపార్ట్మెంట్ ఫీల్డే కంప్లీట్గా కనిపించకూడదు అంటే అగైన్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. ప్రొఫైల్లో దీన్ని మనము టూ వేస్లో రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకటి పేజ్ లేఅవుట్ లెవెల్లో కంట్రోల్ చేయొచ్చు. పేజ్ లేఅవుట్ అంటే ఇక్కడ చూడండి, మనము సెటప్ 1 సెకండ్. టూ వేస్లో ఎక్కడ అంటే, ఒకటి నేను పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి కంట్రోల్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి యాక్సెస్ తీసివేయటం. ఫీల్డ్ లెవెల్ ఎలా అంటే ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, ఇక్కడ డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ ఉంది కదా, నేను జస్ట్ యాజ్ యూజువల్ రెగ్యులర్గానే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఫీల్డ్లో ఎడిట్ తీసుకున్నాను. ఎడిట్, ఓకే వెయిట్, ఎడిట్ కాదండి, డిపార్ట్మెంట్ ఫీల్డ్ మీద టిక్ చేసి ఇక్కడ వ్యూ ఫీల్డ్ యాక్సెసిబిలిటీ, సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ రెండు ఉన్నాయి చూసారా. మనం జస్ట్ ఈ ఫీల్డ్ మీద, మీకు అందుకే ఫస్ట్లో క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ని ఏమి చేయొద్దండి, యాజ్ యూజువల్ క్రియేట్ చేయండి అన్నాను. సో
ఇక్కడ వ్యూ ఫీల్డ్ యాక్సెసిబిలిటీ, సో ఇవి ఏమేదైనా డిపెండెంట్ ఉంటే వాటిని తీసుకోండి. డిపెండెంట్ లేదు అన్నప్పుడు సో నో ప్రాబ్లము. ఆ వ్యూ ఫీల్డ్ యాక్సెసిబిలిటీ అనేది డిపెండెన్స్ లేనప్పుడు. అలా కాకుండా ఇక్కడ మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఒక ఫీల్డ్ని సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో ఇక్కడ మన ప్రొఫైల్కి వచ్చేయండి. సేల్స్ రెప్ ఇండియా అనే ప్రొఫైల్కి ఆల్రెడీ తీసేసాం, చూసారు కదా, ఇక్కడ తీసేసాము, ఇక్కడ తీసేసాము. టూ వేస్లో మీకు ఎక్కడైతే ప్రొఫైల్లో తీసేస్తామో అది ఎక్కడ కూడా అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ అప్లై కాకుంటే మీరు స్టూడెంట్ ఏదైతే ఆబ్జెక్ట్లో ఉందో ఆబ్జెక్ట్లోకి వచ్చి ఆ ఫీల్డ్ దాంట్లో ఉన్న ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో అదే ఎఫ్ఎల్ఎస్ అండి, అక్కడ ఇది తీసేసాం. సో స్టిల్ ఇది తీసేసినా సరే మనకేంటి, అట్లీస్ట్ స్టూడెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది. నాకు డిపార్ట్మెంట్ కూడా కనిపించకూడదు స్టూడెంట్కి, అసలు ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కూడా కనపడకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసారా పేజ్ లేఅవుట్స్ అండి. పేజ్ లేఅవుట్స్లో మనం స్టూడెంట్ లేఅవుట్ అనే లేఅవుట్ ఈ స్టూడెంట్కి అసైన్ అయ్యి ఉంది. అది ఎక్కడ అసైన్ అయ్యి ఉందంటే ఇక్కడ తెలుస్తుంది, చూసారా, స్టూడెంట్ లేఅవుట్ అనే పేజ్ లేఅవుట్ అసైన్ చేశాము ఈ ప్రొఫైల్కి. ఏది సేల్స్ రేప్ ఇండియా అనే ప్రొఫైల్కి స్టూడెంట్ లేఅవుట్ అనే పేజ్ లేఅవుట్ అసైన్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు నేనేం చేశాను, స్టూడెంట్ లేఅవుట్ అనే లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఉంది, ఇక్కడ దీని మీద ఇక్కడ టిక్ చేయండి, రిమూవ్ కొట్టేసి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము స్టూడెంట్లోకి వచ్చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఆల్ న్యూ, ఇంకొకసారి రిఫ్రెష్ చేయండి. న్యూ, ఇవి ఇక్కడ మనకి స్టిల్ చూపిస్తుందండి. కొంచెం మీరు ఒక్కసారి 2-3 సార్లు రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ అనేది మీకు ఇంకా పేజ్ లేఅవుట్లో కనిపించదు. వన్ మోర్ టైం, లేదా క్లాసిక్కి స్విచ్ అయ్యి ట్రై చేద్దాం. స్విచ్ టు క్లాసిక్. స్టూడెంట్స్, న్యూ, ఇక్కడ చూడండి మీకు డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ అండి, డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ మీకు ఇక్కడ ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ ఫీల్డ్ కనిపించట్లేదు. సో ఎందుకు కనిపించట్లేదు, లేదా ఒకటి కనిపించాలంటే ఏం చేయాలి, ఎందుకు కనిపించట్లేదు, సో టూ కేసెస్ మనం ఐడెంటిఫై చేయాలి, అండర్స్టాండ్ అవ్వాలండి. ఇదే ఇక్కడ లాజిక్. అంటే సేల్స్ ఫోర్స్లో మనకి బేసిక్గా కావాల్సిన బిజినెస్ లాజిక్ ఏంటంటే ఓవరాల్గా చెప్పాలి అంటే మనకి సిస్టము సేల్స్ ఫోర్స్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే చాలండి. ఓవరాల్ మొత్తం కాన్సెప్ట్ అదే. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఫీల్డ్ కావాలి అంటే ఏం చేయాలి, ఈ ఫీల్డ్ వద్దు, అడ్మిషన్ డేట్ అనే ఫీల్డ్ వద్దు తీసేయాలంటే ఏం చేయాలి, ఈ రెండు కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఏం చేసాము, ఒక ఫీల్డ్ లెవెల్లో ఓన్లీ ఇనిషియల్గా మీరు యాక్సెస్ అనేవి ఈ ప్రొఫైల్కి రీడ్ క్రియేట్ అనే పర్మిషన్స్ ఇచ్చారు. సో అతను రీడ్ చేయగలడు, క్రియేట్ చేయగలడు. అంతేకాకుండా నాకు ఒక ఫీల్డ్ కనిపించకూడదు అన్నప్పుడు ఒక ఫీల్డ్ తీసేసాను. సో సేమ్ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ఫీల్డ్ కనిపించాలి అంటే మళ్ళా చూడండి, దీంట్లో నేను మీకు చెప్తా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ రీడ్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, రీడ్ యాక్సెస్ ఇచ్చేంత మాత్రం మనకి ఇది కనిపిస్తుందా అంటే ఈవెన్ ఇక్కడ పేజ్ లేఅవుట్లో తీసేసాం కాబట్టి పేజ్ లేఅవుట్లో ఫస్ట్ పేజ్ లేఅవుట్లో ఇస్తేనే మనకు అక్కడ యాక్సెస్ అనేది కనిపిస్తుంది. మీకు ఈవెన్ దో యాక్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు పేజ్ లేఅవుట్లో ఆ ఫీల్డ్ యాడ్ చేయాలి. పేజ్ లేఅవుట్లో ఆ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఏం లేదంటే ఇక్కడ మీరు పేజ్ లేఅవుట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిపార్ట్మెంట్ అని కనుక టిక్ చేస్తే వస్తుంది, దానిపైన టిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసేయటమే. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసేసారనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్, సేవ్ కొట్టేసారనుకోండి ఆటోమేటిక్గా ఫీల్డ్ సేవ్ అవుతుంది. ఇవి మనకి పేజ్ లెవెల్ ప్రొఫైల్ లెవెల్లో కంట్రోల్ చేయటం. అలాగే నేను ఎడిట్ యాక్సెస్ ఇస్తున్నాను. ఎడిట్ యాక్సెస్ ఇస్తే ఎలా ఉంటుంది,
డిలేట్ ఈ రెండే యాక్సెస్ చూసిన తర్వాత ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం అండి. సో నేను ఇప్పుడు రెప్లోకి వెళ్తున్నా. రెప్లోకి వెళ్ళిన తర్వాత న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ సపోజ్ టెస్ట్ 21st. సో కంట్రీ ఇండియా ఇచ్చాను. సో బ్యాంక్ అకౌంట్ సో సంథింగ్ గో క్లాసిక్లో ఉంటే ఇదే ప్రాబ్లం. ఇక్కడ మనం సో నో ప్రాబ్లం, స్విచ్ టు లైట్నింగ్. స్టూడెంట్స్ న్యూ రికార్డ్, మళ్ళీ డిపార్ట్మెంట్ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే అక్కడ మనం పేజ్ లేఅవుట్లో యాడ్ చేసాము. టెస్ట్ సో ఓన్లీ మ్యాండేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తాయి. సో ఇక్కడ చూసారా బ్యాంక్ అకౌంట్ కింద రావట్లేదు, మళ్ళీ పిక్ లిస్ట్ వాల్యూలో. ఇవి ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఫీల్డ్ యాక్సెస్ లేదండి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఈ ఫీల్డ్స్కి మనకి యాక్సెస్ లేదు. సో యాక్సెస్ లేనప్పుడు ఇక్కడ మళ్ళా ఈ ఫీల్డ్స్ అనేవి మనకి రావు. సో మీరు మ్యాగ్నిఫికేషన్కి గ్లాస్ పైన టిక్ చేసినా సరే ఈ ఫీల్డ్ రావట్లా. ఇది లేకుండా మీరు మళ్ళీ సేవ్ చేశారనుకోండి రికార్డ్ ఎర్రర్ వస్తుంది. బట్ మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు అనేవేమో ఏమీ రావట్లేదు. ఎందుకు? ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సేమ్ ఇదే ఒక ఇష్యూ. ఇప్పుడు ఈ ఇష్యూని మనం ఎలా ఫిక్స్ చేయాలి? ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్లో ఏమి డేటా రావట్లేదు. సో సంథింగ్ నేను నో బ్యాంక్ అని ఇచ్చాను. ఓకే, నో బ్యాంక్ అనే రికార్డు ఉంది కాబట్టి సేవ్ కొట్టాను, కానీ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ ఏమో రావట్లేదు, కానీ నేను సేవ్ చేస్తే కావట్లా. ఎందుకు ఇది ఇష్యూ అంటే ఆబ్జెక్ట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్. సో బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్ సారీ బ్యాంక్ అకౌంట్ అనే ఫీల్డ్ అండి. ఏ ఆబ్జెక్ట్లో? స్టూడెంట్ ఆబ్జెక్ట్లో. సో మనం అడ్మిన్లో బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ వెళ్తున్నాము. సారీ, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళి ఇందులో బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అనే ఫీల్డ్ పైన టిక్ చేసాము. బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ పైన సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూసాము. సో ఇక్కడ ఏదైతే ఉందో సేల్స్ రేప్ ఇండియాకి విజిబుల్ యాక్సెస్ ఉంది. సో ఈవెన్ విజిబుల్ యాక్సెస్ ఉన్న సేల్స్ రేప్ ఇండియా అనే రెప్కి విజిబుల్ యాక్సెస్ ఉంది. సో కనిపిస్తుంది, కానీ రికార్డ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఒక న్యూ రికార్డ్ టిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ ఏమీ డేటా రావట్లేదు. ఓకేనా? ఇది మీరు చెక్ చేయండి, నేను రేపు క్లాస్లో మీకు చెప్తాను ఎందుకు రావట్లేదు. దీనికి రేపు సొల్యూషన్ రేపు క్లాస్లో మీరు చెప్పండి. ఓకే అండి, ట్రై చేయండి, లేకుంటే నేను ఎలాగో రేపు చెప్పేస్తాను మీకు. ఇవి